ఇతిహాసవాణి ఛానల్ నుంచి భగవంతుని మతం. సాధకుడు అన్ని యోగములు కలిగి ఉండటమే భగవానుని మతం. కృష్ణుడు అంటాడు, అర్జున, ఎవడు నా సంబంధమైన కర్మలను చేస్తాడో, నా యందే మనసు నిలుపుతాడో, దృశ్య పదార్థాల యందు ఆసక్తి లేకుండా ఉంటాడో, ఎవడు భూతదయ కలిగి ఉంటాడో వాడే నన్ను పొందుతాడు. కొందరు సోమరులు ఏ కార్యాన్ని చెయ్యకుండా కర్మేంద్రియాలను బిగపెట్టి ముడుచుకుని కూర్చొని తము పరమ వైరాగ్యం అవలంబిస్తున్నామని చెప్తూ మనసుతో మాత్రం ముల్లోకాల్లో సంచరిస్తూ ఉంటారు. అటువంటి వానికి కపట భక్తుడని, మిథ్యాచారుడు అని భగవానుడు చక్కటి నామధేయం ఇచ్చాడు. కర్మ చెయ్యడం కానీ చెయ్యకపోవడం కానీ ప్రధానం కాదు. హృదయంలోని వాసనలు తొలగడమే ప్రధానం. మనసునందలి మాలిన్యాలు నశించడమే ప్రధానం. చిత్తమందలి రాగద్వేషాలు విడడమే ప్రధానం. అవి తొలగనప్పుడు ప్రపంచాన్ని వీడి ఏకాంతానికి పరిగెత్తికెళ్ళి కొండ గుహలలో కాపురం ఉన్న కర్మేంద్రియాలన్నిటినీ బంధించి కూర్చున్న ఏ కర్మను ఆచరించకపోయినా మనుషుడు బద్ధుడే అవుతాడు. ఎందుకంటే వాని మనసు మలిన సంకల్పాలు చేస్తూనే ఉంటుంది. ప్రపంచమంతా తిరుగుతూనే ఉంటుంది. వాసనలు విజృంభిస్తూనే ఉంటాయి. అలా కాకుండా రాగద్వేషాలు తొలగినప్పుడు, మనసులోని మాలిన్యం నశించినప్పుడు, వాసనలు అణిగిపోయినప్పుడు మనుషుడు జనం మధ్యలో ఉన్నప్పటికీ, నిరంతరం కర్మలు చేస్తున్నప్పటికీ ముక్తుడే అవుతాడు. అందుచేతనే భగవానుడు జ్ఞానయోగంలో అర్జునుడికి కర్మయోగిని గురించి ఈ క్రింది విధంగా తెలిపాడు. ఏ మనుషుడు కర్మఫలాపేక్షను వదిలినవాడై సదా సంతృప్తి నొందినవాడై దేనిపైన ఆధారపడకుండా ఉంటాడో అట్టివాడు కర్మలలో మునిగి ఉన్నప్పటికీ కొంచెమైనా కర్మ చెయ్యనివాడే అవుతాడు. ఆశ లేనివాడు, మనోబుద్ధులను జయించినవాడు అయిన మనుషుడు కేవలం దేహపోషణ కొరకే కర్మలను ఆచరించిన పాపమును పొందడు. ప్రయత్నం లేకుండానే లభించిన దానితో సంతృప్తి చెందినవాడు, సుఖదుఖాది ద్వంద్వాలను అతిక్రమించినవాడు, అసూయ లేనివాడు, కార్యముల ఫలాఫలాలందు సమబుద్ధి కలవాడు, కర్మలు చేసినా బంధింపబడడు. ఆసక్తి లేనివాడు ముక్తుడు. మనసును జ్ఞానమందు నిలిపినవాడు, యజ్ఞ భావనతో కర్మలను ఆచరించేవాడు అయిన మనుష్యుడి యొక్క కర్మ సంపూర్ణంగా నశించిపోతుంది. హోమ సాధనాలు అవిస్తు హోమాగ్ని, హోమం చెయ్యువాడు, హోమం చెయ్యబడినది అంతా బ్రహ్మమే అనే భావంతో యజ్ఞాన్ని ఆచరించేవాడు పొందే ఫలం కూడా బ్రహ్మమే అయి ఉన్నది. అర్జున, యజ్ఞశేషమైన అమృతాన్ని భుజించేవారు నిత్యమైన బ్రహ్మమును పొందుతున్నారు. యజ్ఞకర్మలు ఆచరించని వానికి ఈ లోకమే లేదు, ఇంకా పరలోకం ఎక్కడిది? శుద్ధి ముక్తి మార్గం. ప్రారంభంలో దుష్కర్మ నుండి సత్కర్మకు మారాలి. అటు పిమ్మట సత్కర్మ నుండి నైష్కర్మయమునకు దారి తీయాలి. ఇది సరైన పద్ధతి. అలా కాకుండా దుష్కర్మ నుండి ఒకేసారి నైష్కర్మయమునకు గంతు వేస్తే అక్కడికి చేరకపోగా కాళ్ళు విరగ్గొట్టుకున్నట్లు పతనమవుతాడు. కర్మల ద్వారా చిత్తశుద్ధి కలుగుతుంది. ఎందుకంటే ఈశ్వరార్పణ బుద్ధితో కర్మలను చేస్తూ ఉంటే చిత్తంలోని దోషాలు పాపాలు నశించి చిత్తం నిర్మలమవుతుంది. నిర్మలమైన చిత్తంలో జ్ఞానోదయం అవుతుంది. జ్ఞానం చేత మోక్షం కలుగుతుంది. కర్మణా జాయతే భక్తి, భక్త్యే జ్ఞానం ప్రజాయతే, జ్ఞానాత్ ప్రజాయతే ముక్తి ఇది శాస్త్రార్థ సంగ్రహ. మరియు కర్మ అనేది మనుషుడి లోపలి సత్తా ఎంత మాత్రమో తేల్చి చెప్పగలదు. జీవుడు సత్వగుణ సంపన్నుడో, రజోగుణ సంపన్నుడో లేక తమోగుణ సంపన్నుడో కర్మరంగంలోనే బయటపడతాడు. ఒకడు చూడడానికి దేవుడిగా కనిపిస్తాడు,
కానీ కర్మలో రాక్షసుడిగా మారుతాడు. ఇంకొకడు చూడటానికి రాక్షసుడిగా కనిపిస్తాడు, కానీ కర్మలో దేవుడిగా మారుతాడు. కాబట్టి మనుషుణ్ణి పట్టి చూపునది కర్మయే కాని వేరొక్కటి కాదని విజ్ఞులు నిశ్చయించుకుని దాని యందు క్షుణ్ణమైన పవిత్రతను సంపాదించాలి. జ్ఞాని అజ్ఞాని ఇద్దరూ చేసే కర్మలు పైకి ఒక్కటిగా కనిపించినా రెండిటి లక్ష్యాలు వేరు. అజ్ఞాని కర్మతో తాదాత్మ్యం చెంది నేనే చేస్తున్నాను అనుకుంటూ కర్తృత్వంతో ఫలాపేక్షతో చేస్తాడు. జ్ఞాని ఆత్మస్థితిలో ఉండి లేదా మనసును దైవమందుంచి దైవబుద్ధితో కర్తృత్వ ఫలాపేక్ష రహితంగా చేస్తాడు. కాబట్టి వాటి ఫలితాలు కూడా వేరువేరుగా ఉంటాయి. అనగా జ్ఞాని కర్మ ముక్తిదాయకంగాను, అజ్ఞాని కర్మ బంధదాయకంగానూ ఉంటుంది. ఈ కర్తృత్వాన్ని మనుషుడు అనవసరంగా తనపై కల్పించుకుని బాధపడుతున్నాడు. వాస్తవానికి ఈ అనంత కోటి బ్రహ్మాండంలో మనుషుడి ఉనికి ఎంత? మనుషుడు తను పుట్టక పూర్వము కోట్లాది సంవత్సరాలు ఈ జగత్తును ఎవరు పరిపాలించారో, తను మరణించిన పిదప కోట్ల కొలది సంవత్సరాలు ఎవరు పరిపాలిస్తారో అది ఏ దైవం, అతడే పరమాత్మ. అతడే ఈ విశ్వమంతటినీ నడుపుతున్నాడు. మన ద్వారా పనులు చేయించేది కూడా అతడే. మనం కేవలం నిమిత్త మాత్రులం, అతడి చేతిలో ఉపకరణాలం. ఈ జగన్నాటకంలో అతడు సూత్రధారి, మనము పాత్రధారులం. ఎవరి పాత్రలకు వారు న్యాయం చేకూర్చడమే ముక్తిదాయకం. ఈశ్వరుడు ఈ బ్రహ్మాండమంతటినీ నడుపుతుండగా జీవుడు ఈ 40-50 సంవత్సరాల బతుకుతో తనే అంతా చేస్తున్నానని, కర్తనని విర్రవీగడం హాస్యాస్పదంగా ఉంటుంది. అది కేవలం అసంగతమే అవుతుంది. ఇది ఎలా ఉన్నదంటే, ఒక అమాయకుడైన పల్లెటూరి రైతు ఒకసారి రైల్లో ప్రయాణించడం తటస్థించింది. అతని దగ్గర ఒక చిన్న మూట ఉంది. రైల్లో ప్రవేశించగానే చుట్టూ అనేక మంది ప్రయాణికులు పెద్ద పెద్ద పెట్టెలను కింద పెట్టుకుని ఉండటం చూసి, అయ్యో ఎంత భారం రైలుకు, వీరందరినీ సామానులను మొయ్యడమే దానికి కష్టం కదా, ఇంకా నా మూట కూడా అందులో చేర్చి దానికి భారం ఎందుకు అధికం చెయ్యాలి అని ఆలోచించి తన మూటను కింద పెట్టక తన నెత్తిపైన పెట్టుకుని రైల్లో కూర్చున్నాడు. ఆ వింతను చూసి చుట్టుపక్కల జనం విరగబడి నవ్వసాగారు. మరియు అతనితో ఇట్లన్నారు, ఓ ఈ వెర్రివాడా, నువ్వు నీ మూటను రైల్లో కింద పెట్టక నీ నెత్తిన పెట్టుకున్నా దానిని మోసేది ఈ రైలే కదా. నిన్ను, నీ మూటను, మమ్మల్ని, ఈ రైల్లో ఉన్న సమస్తాన్ని ఆ రైలే మోస్తుంది కదా అన్నారు. అప్పుడు ఆ రైతు తన తప్పిదం తెలుసుకున్నాడు. అనగా భగవానుని అభిప్రాయం జీవుడు కర్మలు చెయ్యకుండా ఉండటం కాదు, నీకు కర్మలు చేయటమందే అధికారం కలదు. కర్మఫలమును ఆశించుటయందు నీకు అధికారం లేదు. కర్మఫలానికి నువ్వు కారణం కాకూడదని నియమిత కర్మలను చెయ్యడం మానరాదు. అనాసక్తితో కర్మలను ఆచరించాలి. ఈ కథనం మీకు నచ్చితే లైక్ చేయండి. మరిన్ని మంచి కథనాల కొరకు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ కథనాలపై మీ అభిప్రాయాన్ని తెలియచేయండి. ధన్యవాదములు.